దీపం 2 పథకంపై సూపర్ న్యూస్. గ్యాస్ డబ్బుల కోసం ఎదురు చూసే అవసరం లేదు. మహిళలు మరియు నిరుపేద కుటుంబాలు ఇంధన అవసరాలు తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం 2.0 పథకాన్ని అందిస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా అర్హులైన గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయించిన చంద్రబాబు గారు కేబినెట్ ఈ పథకం అమలు విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారుల ఖాతాల్లో 4 నెలలకు ఒకేసారి నగదు జమ. ఇకపై లబ్ధిదారుల ఖాతాల్లో 4 నెలలకు ఒకేసారి నగదు జమ చేయడం ద్వారా పథకాన్ని లబ్ధిదారులు సులభంగా అందించినట్లు తెలుస్తుంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అంటే 4 నెలలకు ఒక సిలిండర్. ఈ క్రమంలో ప్రతి 4 నెలలకు ఒకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా లేదా అన్న దానితో సంబంధం లేకుండా నిర్ణీత వ్యవధిలో నగదును నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కానీ కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సిలిండరీ బుకింగ్తో ఏమాత్రం పని లేకుండా నగదు జమ. ఈ కొత్త నిర్ణయం ప్రకారం సిలిండరీ బుకింగ్తో ఏమాత్రం పని ఉండదు. లబ్ధిదారులు సిలిండరీ బుక్ చేసుకుని డబ్బుల కోసం ఎదురు చూడవలసిన అవసరం ఉండదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు, నిరుపేద కుటుంబాలకు ఈ నిర్ణయం ద్వారా లబ్ధి జరుగుతుంది. పథకం సకాలంలో సమర్థవంతంగా అమలు అవుతుంది. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలోనే దీపం 2.0 పథకంలో ఈ మార్పును చంద్రబాబు గారు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నాయి. ఇక మహిళలు ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఉచిత బస్సు, ఏడాదికి 3 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్న చంద్రబాబు గారు మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు దీపం 2.0 పథకంలో లబ్ధిదారులు ముందుగా సిలిండర్ బుక్ చేసుకుని డబ్బులు చెల్లించి తర్వాత నుంచి ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్ పొందుతున్నారు. అయితే ఇది అనేక రకాలుగా అసౌకర్యానికి దారితీస్తుంది. చంద్రబాబు గారు ఒక కీలక నిర్ణయం పట్ల మహిళలకు ఒక సంతోషం కలిగింది. ఈ క్రమంలోనే లబ్ధిదారులు నిర్ణీత వ్యవధిలో నగదు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేలా మన సీఎం గారు సర్కార్ నిర్ణయం తీసుకోవడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీపం 2.0 విస్తరణలో భాగంగా తీసుకుంటున్న ఈ నిర్ణయం ఉచిత సిలిండర్లతో పాటు నగదు బదిలీ వ్యవస్థ మహిళల సాధికారతకు దోహదం చేస్తుంది. దీనికోసం ప్రభుత్వం బ్యాంక్ లింకేజ్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.